తెలుగు భాషా అభివృద్ధి సార్వజనిక గ్రంథాలయం సోలాపూర్ వారి సంస్థ కార్యాలు చాలా మంచిగా ఉన్నాయి. తెలుగు భాషా పరిరక్షణ కోసం చేసే మీ కృషి చాలా ప్రశంసనీయం. మరాఠీ తెలుగు సంస్కృతిని కాపాడుతున్న మీరు అదృష్టవంతులు. సోలాపూర్లో మాకు చాలా ఆప్యాయత లభించింది. ప్రేమాప్యాయత పంచిన సోలాపూర్ను మేమెన్నడూ మర్చిపోలేము అంటూ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం హైదరాబాద్ యొక్క డాక్టర్ టి కిషన్ రావు మరియు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి యొక్క కవివర్యులైన డాక్టర్ జయరాం రెడ్డి గారు ప్రశంసించారు. తెలుగు భాష అభివృద్ధి సార్వజనిక గ్రంథాలయం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు ప్రసంగించారు. ఈ గ్రంథాలయం సంస్థకు స్మృతి ఆర్గానిక్స్ యొక్క ఈగా పురుషోత్తం వీరు కంప్యూటర్ను కానుకగా ఇచ్చారు. ఆ యొక్క ఓపెనింగ్ మరియు వారి సన్మాన కార్యక్రమం ఈ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమం యొక్క అధ్యక్ష స్థానంపై పద్మశాలి శిక్షణ సంస్థ కార్యదర్శి దశరథ్ గోప్ వీరు భూషించారు. ప్రముఖులుగా డాక్టర్ టి కిషన్ రావు, డాక్టర్ జయరాం రెడ్డి, భాజపా యొక్క పాండురంగ దిడ్డి వీరంతా ఉన్నారు. గ్రంథాలయం అధ్యక్షులు మల్లన్న కమటం గారు కార్యక్రమాన్ని పరిచయం చేసిచ్చారు. ఎన్టీ రామారావు డైలాగ్తో వారు అందరి మనసును మైమర్పింపజేశారు. తెలుగు తల్లి ప్రతిమ పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వీచేసిన ప్రముఖుల సన్మానం ఈ సమయంలో నిర్వహించడం జరిగింది. డాక్టర్ జయరాం రెడ్డి వీరు వేమన, తిక్కన, పోతన పద్యాలు వినిపించి వారి కవితా గానంతో అందరినీ ఆనందింపజేశారు. డాక్టర్ టి కిషన్ రావు గారు ఆ జగన్నాటక సూత్రధారియే మనందరినీ కలిపాడు అని మహారాష్ట్ర సోలాపూర్ సందర్భంలోని కొన్ని ఉదాహరణలు అందరి ఎదుట పెడుతూ అందరినీ అవాక్కయ్యేలా చేశారు. పద్మశాలి శిక్షణ సంస్థ యొక్క గోపు గారు తమ మనోభావాన్ని వ్యక్తపరిచారు. అతిథుల పరిచయం ప్రభాకర్ భీమ్నాథ్ వీరు చేయగా రేణుకా పురుషోత్తం బుధారం వీరు సూత్రాలు చేపట్టారు. తిప్పన్న గణేరి వీరు వందన సమర్పణ తెలిపారు. ఈ ప్రసంగంలో సంస్థ యొక్క బాలరాజు బొల్లి, భూపతి కమటం, శ్రీనివాస్ గాలి, గోవర్ధన్ కమటం, ఎల్లప్ప ఎల్ది, నరేంద్ర గుండేలి, రాజమౌళి కమటం, ఉమేష్ కమటం, ఓం ప్రకాష్ కమటం, అంబాదాస్ ఫల్మారి, మల్లేశ వేముల్, పురుషోత్తం బుధారం, యంత్రమాగ్ ధారక్ సంఘటన యొక్క పెంటప్ప గడ్డం, యంత్రమాగ్ ధారక్ అధ్యక్షులు పెంటప్ప గడ్డం, ప్రియా మహేంద్రకర్, మీనాక్షి గాయక్వాడ్, పద్మశాలి యువక సంఘటన పదాధికారులు విజయలక్ష్మి గుడూర్, లక్ష్మాపురే మేడం, అంబాదాస్ బిట్ల పంతులు గారు తదితరులు హాజరైనారు. ఈ కార్యక్రమం మొత్తానికి రంగరంగ వైభవంగా జరిగింది. ఇది క్షేత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇదిగో పరీక్ష అందువా నీ తండ్రి భరద్వాజుడు ధ్యానం పెట్టింది. అట్టి దుఃఖాకరమైన ఈ సంభవం పెట్టింది. మట్టి కుండలో పుట్టింది కదా. ఇంత అస్మత్ పితామహుడు కురుకుల బుద్ధుడని ఈ శాంతనముడు శివ సముద్ర భార్యకు గంగా గర్భంగా జన్మించలేదా? నాతో చెప్పించవేమయ్యా, మా వంశము మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశి పుత్రుడు కాడా. అతడు పంచమర్యాద కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగని ఎందు పరాజనుడి, ఆ పరాజనుడు పల్లె పొడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాంధ్రైన మా పితామయ్యి అంబికకు మాతండని, పిన పితామయ్యి అంబాలికను పినదండ్రి పాండురాజులు, మా ఇంటి దాసితులు ధర్మ నిర్మాణ దేవుడని మీకే కీర్తింపబడుతున్న ఈ విదర్భదేవుని కనలేదా? సందర్భాంతరం బట్టి క్షేత్ర మీద ప్రాధాన్యములకు సంకరమైన మా కురువంశము ఈనాడు కులహీనమైనది కాగా నేడు కులము అను వీరి తవాదములందరము 3లో ప్రారంభించింది. ఇప్పటి వరకు సంస్థ సహకారంతో కంటిన్యూ అవుతుంది సార్. అలాగే ఎస్ఎస్సి బోర్డు, పునే బోర్డు తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్లు కూడా రబ్బీకరణలో శిక్షణ సంస్థ ప్రముఖ పాత్ర వహించింది. దానివల్ల మొత్తం మహారాష్ట్రలో ఉన్న తెలుగు వాళ్ళకి దానివల్ల లాభం చేకూరింది. ఈనాటి ప్రముఖ వ్యక్తులలో ముఖ్యంగా ప్రాథమిక శిక్షణ మండలి మా కమటం గోవర్ధన్ గారు ఉపసభాపతిగా, వీరి బంధువులే తమ్ముడు. ప్రాథమిక శిక్షణ మండలి ఉపసభాపతిగా ఉన్నప్పుడు ఈ ప్రాథమిక ఉపాధ్యాయుల నియామకం జరిగింది సార్. అక్కడ ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల జీరో వచ్చింది. మళ్ళీ కొత్తగా ఉపాధ్యాయులు నియమించబడడం వల్ల మళ్ళీ సంఖ్య పెరిగింది. ఆ తర్వాత 10వ తరగతి వరకు తరగతులు ప్యూర్ తెలుగు మీడియం జరుగుతున్నాయి. అందుకు ప్రాథమిక